నా పేరు డాక్టర్ సురేంద్ర బాబు. నేను సన్ రైజ్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మనము 20వ తారీఖు ఒక ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో ఆ వివరాలను పంచుకోవడానికి మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. 35 ఏళ్ళు ఉన్న రమేష్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం మన దగ్గరికి కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పేసి వచ్చారు. సో తనకి అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ బయాప్సీ లేదా ముఖ పరీక్ష చేశాము. అది చేశాక అతనికి అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి బయటపడింది. సో అమైలాయిడోసిస్ అనేది ఏంటంటే మన శరీరంలో పేరుకుపోయే ఒక చెడు ప్రోటీన్. ఇది అట్లానే శరీరంలో పేరుకుపోయి అనేక అవయవాలని రక్తనాళాలని దెబ్బతీస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా తనకి కిడ్నీస్ 2 పాడైపోయి డయాలసిస్లోకి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు తనకి డయాలసిస్లో కొన్ని సమస్యలు వచ్చాయి. కాబట్టి తనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని నిర్ధారించుకున్నాం. కానీ అమైలాయిడోసిస్ అనే దాంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎంతవరకు మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది డేటా అనేది అంత ఎక్కువ లేదనమాట. సో అమైలాయిడోసిస్ గురించి కనుక్కోవడానికి తనకి పెట్ సిటీ, జెనెటిక్ ఎనాలిసిస్ లాంటి చాలా హై అండ్ టెస్ట్లు కూడా చేశాము. బట్ వేటిల్లో కూడా కారణం తెలియలేదు. కానీ ఇంకా తను డయాలసిస్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళ మదర్ దాతగా ఉన్నారు. సో అన్ని రిస్క్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ నెల 20వ తారీఖున మనము ట్రాన్స్ప్లాంటేషన్ అనే శస్త్రచికిత్స నిర్వహించాము. సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన 4వ రోజు వాళ్ళ అమ్మగారిని మనము విజయవంతంగా ఇంటికి డిశ్చార్జ్ చేశాము. మరియు వారం రోజుల తర్వాత రమేష్ గారి కిడ్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ క్రియాటినిన్ 1కి రీచ్ అయ్యింది. యూరిన్ అవుట్పుట్ కూడా దాదాపు 4 నుంచి 5 లీటర్లు వస్తూ ఉంది. సో ఇతన్ని 2 రోజుల క్రితం డిశ్చార్జ్ చేశాము. ఇప్పుడు దాత మరియు రమేష్ గారు ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇలాంటి శస్త్రచికిత్స అమైలాయిడోసిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ వన్. ఇది మనము ఓన్లీ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ అలాంటి వాటిల్లోనే నిర్వహిస్తాము. అలాంటిది మనం మన అనంతపూర్లో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులకి, నర్సుకి అండ్ స్టాఫ్ నర్సులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే రమేష్ గారికి చెప్పే ఒకే సలహా ఏంటంటే కిడ్నీ మార్పిడి అయినంత మాత్రాన మొత్తం సక్సెస్ వచ్చినట్లు కాదు. సో దాన్ని మనం కాపాడుకోగలగాలి. దానికోసం టైం టు టైం మందులు వేసుకోవటము, మాస్క్ ధరించడము, క్రౌడెడ్ ప్లేసెస్లో తిరగకుండా ఉండడము, పరీక్షలు కరెక్ట్ టైంకి చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఈ సందర్భంలో నేను రమేష్ గారితో పాటు వాళ్ళ అమ్మగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే అంత తొందరగా ఎవరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రారు. అలాంటిది తను అంత రిస్క్ చేసేసి ఒక తల్లిగా జన్మనిచ్చి మళ్ళీ ఇప్పుడు పునర్జన్మనిచ్చింది కాబట్టి ఆ బాధ్యతను కూడా రమేష్ గారు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఏంటండి అమైలాయిడోసిస్ అనేది మన శరీరంలో నార్మల్ గా ఎవరికైనా సరే కణాలు అనేవి కొన్ని రోజుల తర్వాత చనిపోయి వాటి ప్లేస్ లో కొత్త కణాలు అనేవి వస్తాయి. కానీ అమైలాయిడోసిస్ అనే జబ్బులో ఆ చనిపోయిన కణాలు బాడీలో నుంచి బయటకి క్లియర్ అవ్వవు. అవి బాడీ లోపల పేరుకుపోయి ఈ రక్తనాళాలు మరియు ఆర్గన్స్ లో బ్లాక్ అయిపోతాయి. దీని వలన మెల్లగా కిడ్నీ ఫంక్షన్, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్, కొంతమందికి మెదడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో రమేష్ గారి వయసు 35 ఏళ్ళు. నర్సమ్మ వాళ్ళ మదర్ అండి, వయసు 52 సంవత్సరాలు. ఇద్దరిది బ్లడ్ గ్రూప్ అనేది ఏ పాజిటివ్. మనకి ఆపరేషన్ చేయడానికి 4 నుంచి 5 గంటల టైం పడుతుందండి. తర్వాత ఆపరేషన్ చేసిన వెంటనే మనకి లైక్ యూరిన్ రావడము, దాన్ని ఇమిడియట్ గ్రాఫ్ట్ ఫంక్షన్ అంటారు, అదంతా స్టార్ట్ అయ్యింది. 4వ రోజున దాత అయినటువంటి నరసమ్మ గారిని డిశ్చార్జ్ చేశాము. ఎన్టీఆర్ భరోసా మన దగ్గర అందుబాటులో లేదండి. ఉన్నంతలో తక్కువలోనే ఆపరేషన్ అనేది నిర్వహించాము. సిటీస్ లో అనేది యాక్చువల్ గా అయితే ఇది చాలా రిస్క్ అండి. మనం చేసింది అంటే లైక్ కంపారిజన్ అనేది మనము చేయడానికి ఉండదు. అప్రాక్సిమేట్లీగా లైక్ 9 నుంచి 10 లక్షలు అవుతూ ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ సిటీలో మనమైతే 6.5 లక్షల్లో నిర్వహించాము. అది దానికోసమే తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది. సో అది తను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిడ్నీ చేశాక వచ్చే మేజర్ రిస్క్స్ వచ్చేసి మందులు సరిగ్గా వేసుకోకపోతే రిజెక్షన్ అని వస్తుంది, అంటే కిడ్నీ బాడీని యాక్సెప్ట్ చేయదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇందుకోసమే క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేస్తా మందులు టైం టు టైం తీసుకుంటూ ఉండాలి.
ముఖ్యంగా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వల్ల తనకు జరిగిన లాభం ఏంటంటే డయాలసిస్ నుంచి బయటపడడం ఒకటైతే. ఎమైలోడాసిస్ అనేది ఏంటంటే ఒకసారిగా మనం కిడ్నీ మార్చినంత మాత్రాన మన శరీరంలో ఉన్న ఎమైలోడాసిస్ పోదండి. అది ఎమైలోడాసిస్ అనేది ప్రోటీన్ మాటికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో తన కిడ్నీ బెటర్ కిడ్నీ మార్చిన తర్వాత ఆ కిడ్నీని కాపాడుకోవాల్సిన దానికోసం వాడే మందులు కంటిన్యూస్ గా వాడుతూ ఉండాలి. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటే లైవ్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే కంపల్సరీ రిలేటివ్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇస్తేనే చేస్తున్నాము. పోయినసారి తల్లి జలంధర్ గారికి ఇచ్చారు, ఈసారి కూడా తల్లి రమేష్ గారికి ఇచ్చారు. సో ఓన్లీ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మాత్రమే చేస్తా ఉన్నాము. వాటిలో సక్సెస్ రేట్ కూడా చూసుకొని చేస్తా ఉన్నాము. బాగా అవుతారు, బాగా అవ్వాలని కోరికతోనే ముందుకు వెళ్తా ఉన్నాం పేషెంట్. ఇది రెండోది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాంటివి సక్సెస్ఫుల్ గా సిటీలో చేయగలిగే మన దగ్గర చేయగలుగుతున్నాము అని అంటే ఎంతో కొంత మనం అభివృద్ధి సాధించినట్టు వైద్యపరంగా మన అనంతపురంలో. సో వీటిని మన ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నాను, న్యూస్ ని చేరవేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు టీమ్ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినారు. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్గా జరుగుతుంది. రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలోడాసిస్ అనే ఒక కండిషన్. ప్రతి 1,00,000 మందిలోనూ ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి. అయితే ఈ అమైలోడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్సగా ఉంటాయి. సో ఈ పల్సగా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం. రమేష్ గారు దాదాపు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అవుతా ఉంది, డాక్టర్ సురేంద్ర బాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తను ఎంత క్షేమంగా బయటకు వస్తారు అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగినారు. సో ఇంత సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు సంజయ్ హాస్పిటల్లో డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వారి టీంని చాలా ఇలాంటి సక్సెస్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు పోయినసారి మీ విధంగానే రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది. కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా. సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు, సక్సెస్ఫుల్గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.